వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. తేటగుంట కాకినాడ జిల్లా తుని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవం తమ్ముళ్ల ఆనందోత్సవాల మధ్య అట్టహాసంగా జరిగింది. ఉదయమంతా ఊరూరు జెండా పండుగతో గ్రామీణ ప్రాంతాలు పండుగ వాతావరణంలో పులకరించాయి. క్యాంప్ కార్యాలయంలో జరిగిన టీడీపీ ఆవిర్భావ వేడుకలకు ముఖ్య అతిథిగా మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు విచ్చేశారు. తొలుత పార్టీ జెండాను టీడీపీ శ్రేణుల ఆనందోత్సవాల మీద ఎగురవేసిన యనమల ఆ తర్వాత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ ఆవిర్భావ సంవత్సరం 1982 నుంచి ఇప్పటి వరకు టీడీపీఏ సర్వంగా నిస్వార్థ సేవలు అందించిన సీనియర్ కార్యకర్తలకు మెమంటో బహుకరించిన సత్కరించారు. అనంతరం జరిగిన సభలో యనమల మాట్లాడారు. ఎన్టీఆర్ దైవంతో సమానం. తెలుగు చలనచిత్ర రంగంలో కుటుంబంలోని మహారాజుల వెలుగొందిన ఎన్టీఆర్ తెలుగువాడి ఆత్మగౌరవం కోసం 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించారన్నారు. పార్టీ పుట్టుకే ఒక ప్రభంజనమని, ఆనాడు నవమాసాలు చైతన్య రథంలో రాష్ట్రమంతా పర్యటించి నివాసాల్లో అధికారంలోకి తీసుకొచ్చారని యనమల అన్నారు. ఇందిరాగాంధీ వంటి నేతను ఎదిరించిన ఎన్టీఆర్ కేంద్రంలో కాంగ్రెసేతర ప్రభుత్వాలకు అంకురార్పణ చేసిన నేషనల్ ఫ్రంట్కు పురుడు పోసి జాతీయ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ క్రియాశీలత పాత్ర పోషించిందన్నారు. అదే స్ఫూర్తితో చంద్రబాబు నాయుడు జాతీయ నాయకత్వం ఎంపిక కీలక పాత్ర పోషించి తెలుగుదేశం పార్టీకి జాతీయ స్థాయిలో మరింత ఖ్యాతిని తీసుకొచ్చారని యనమల పేర్కొన్నారు.